హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఫైనల్లీ ఎన్నో ఏమంటారు ఆటంకాల తర్వాత మన ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది. సాయిరామ్ ఫైనల్ ట్రైలర్ వచ్చిందయ్యా. నిన్న జీబీయోడు నిన్న పొద్దున్న నుంచే లైవ్లు పెట్టినాము. పొద్దున్న నుంచే సాయంత్రం కూడా వాషియో వాషియో అని వాసిపోయింది. నయం ఇయ్యాల వచ్చింది. అంటే రాదనుకున్నా నేను డైరెక్ట్ సినిమానే చూడాలి. అంటే అందరు ఫిక్స్ అయిపోయారు. సాయిరామ్ ఇయ్యాలని వచ్చింది. చూద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్ని సత్యదాదా వైపు తిరిగాయి. వాడి చుట్టుపక్కల ఎక్కడో దాక్కున్నాడు. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం ఒక్కడే. కాదుగా. బగల్ బువా. ఈ టాటూకి అర్థం ఏంటి? నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు. బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. వారియర్ క్రేజీ అసలు. ఏంద్రా అగ్రెషన్ ఏంద్రా బాబు. అసలు లాస్ట్ కి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను అందుకే నేను చెప్పినా కదా, అసలు నిన్న ఏమంటారు కాన్సెప్ట్ కి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఓజస్ గంభీరా అని చెప్పి. ఎస్, ఆ అది క్యారెక్టర్ వచ్చింది నిన్న. ఇదైతే నార్మల్ మాస్ ఫిల్మ్ లెక్క అనిపిస్తలేరా? ఇట్లా అవును. మొత్తం స్టైలిష్ గ్యాంగ్స్టర్ ఉంటుంది కదా, చాలా. ఇంటర్నేషనల్ అపీల్ వస్తుంది నాకైతే సినిమా చూస్తుంటే. అసలు ఆ మూడ్, ఆ ఫైర్, ఆ బ్లడ్, స్లో మోషన్ షాట్లు, తమన్ బీజిఎం అసలు క్రేజీ అనిపిస్తుంది నాకైతే. నాకు ఈ దాంట్లో నిజంగా. అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది ఏంటంటే బీజిఎం, లుక్స్, మళ్ళా ఏమంటారు సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మొత్తం నెక్స్ట్ లెవెల్. ఫైట్ సీక్వెన్స్ కూడా మస్తు అనిపించింది. నాకైతే కాన్సెప్ట్ నిన్న కాదు, థియేటర్ లో ఉండబోతుంది అనిపిస్తుంది నెక్స్ట్. అదే కదా. అసలైన కాన్సెప్ట్. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసిర్రా, ముంబై వస్తున్నా తలల్ జాగ్రత్త అని చెప్పి చెప్తాడు. అప్పుడు Yes. బస్సులకి దిగుతాడు, దిగానే చేతిలో బ్యాగ్ ఉంటది, ఆ బ్యాగ్ లో ఇట్లా బ్లడ్ డ్రాప్స్ కారుతుంటది కదా, మస్తు అనిపించింది అది. అండ్ ఏదో వారియర్ గెటప్ లో వస్తున్నట్టు అనిపించింది నాకైతే. అవును. దాంట్లో మొత్తం కాస్ట్యూమ్ వేసుకొని మస్తు అనిపించింది అది. ఇంత కట్టన గిట్టన పట్టుకొని. ప్రొడక్షన్ కూడా చూసుకుంటే పీరియాడిక్ ది ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది. అంటే ఆ టైం పీరియడ్ ఇక్కడ మనకి Colour grading కూడా. అనిపించట్లేదు. అవును. ఈ నరేటివ్ సెటప్ కూడా బాగా చేసి ట్రైలర్ లోనే ఆ ఎప్పుడో పాత గ్యాంగ్స్టర్ నుంచి మళ్ళా ముంబైకి రిటర్న్ అవుతున్నట్టు మ్మ్. అది బాగా పెట్టారు. అంటే ఫ్లాష్ బ్యాక్స్ ఆ సెటప్ బాగా చేసారు. అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే హీరోయిన్ ఇట్లా స్టెప్స్ మీద ఉరుకుంటూ వచ్చి కత్తిని చెక్ చేస్తుంది, కటాన్ని చెక్ చేస్తుంది, దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ చూస్తుంది అనమాట. మ్మ్. అది తెలుస్తుంది. అంటే అప్పుడు వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఉంటాడు, అంటే లైక్ వైలెన్స్ వద్దు, పీస్ మెయింటైన్ చేద్దాం అని చెప్పి పీస్ ఉండి, అంటే లైక్ ఐ మీన్ పీస్ మెయింటైన్ చేస్తూ ఉండి లాస్ట్ సడన్ గా మళ్ళీ వైలెన్స్ వస్తుంది మ్మ్. అన్నట్టు. అండ్ ఆ బాగా- కటన్నకు కూడా చూసుకున్నట్టయితే ఆమెది చున్నీ కట్టుకొని ఉంటది, ఏదో ప్రామిస్ చేసినట్టు. అదే నాకు అన్నిటికంటే యాక్షన్ కొరియోగ్రఫీ అంటే యాక్షన్ డిజైన్ అంటారు కదా, అది బాగా నచ్చింది. క్రేజీ అసలు. క్రేజీ అంటే సినిమాటోగ్రఫీ స్టైల్ కి అండ్ ట్రైలర్ లో అయితే ఆ బీట్స్ మ్యాచ్ అయినాయి. ఎడిటింగ్ రిథమ్ ఉంటది కదా, ఫాస్ట్ అవును. కట్స్ ఇట్లా ఆ సౌండ్ బాగా మ్యాచ్ అయింది. మస్తు మెయిన్ గా అనిపించింది. పవన్ కళ్యాణ్ అసలు లుక్ అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలే, ఇంత క్రేజీ క్యారెక్టర్ లుక్. Yes. నిజంగా ఓజీ అంటే ఓజీ లుక్ రా, పర్ఫెక్ట్. నిజంగా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే మనం నిజంగా నేను ప్రణీత్ గారు చెప్పినట్టు ఎల్సియు అదే మన లోకేష్ కనకరాజ్
మన కమల్ హాసన్ కి ఎట్లయితే ఒక ట్రిబ్యూట్ ఇచ్చిండో సేమ్ అట్లనే అనిపిస్తుంది. ఈ సినిమా కొడుతుంది, గట్టి కొడుతుంది అనిపిస్తుంది గట్టిగా నాకైతే. మామూలుగా కాదు అసలు. అసలు ఏంద్రా బాబు ఈ అమ్మ. జస్ట్ ఆ మ్యూజిక్ ఆ లుక్స్ తోటే చాలు ఎక్కడికో లేచిపోతుంది. తమన్నా బీజియం గురించి ఇది తెలిసిందే. అసలు ఈ సినిమాకి ఇంత హైప్ వచ్చిందంటే అసలు తమన్నా మ్యూజిక్ వల్లనే. అవును అంటే అవును అసలు క్రేజీ ఉన్నాయి అన్ని పాటలు, అంత బీజియం అసలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మస్తు అవును. అనిపిస్తుంది. చాలా అసలు ఏదో కొత్త ఇంటర్నేషనల్ వేరియేషన్ అది. చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ బీజిఎం కి, ఆ సినిమాటోగ్రఫీ స్టైల్ కి, ఆ మ్మ్. కలర్ గ్రేడింగ్ కి కూడా. ఆ డిఐ అంటాం కదా, ఆ డిఐ చేసినాక అవుట్పుట్ మస్తు ఉంటది ఇట్లా. అది మెయిన్ అందుకే. ఉమ్. అండ్ ఇంకొకటి మన ఈవెంట్ లో పవర్ స్టార్ చెప్పిండు కదా, మన డైరెక్టర్ సుజిత్ ఇంకా తమన్నా మూవీని ఒక ట్రిప్ లోకి తీసుకెళ్లిపోయారు. Yes. నన్ను కూడా ఆ ట్రిప్ లోకి తీసుకొచ్చేసేదని. నిజంగా మనను కూడా ఆ ట్రిప్ లోకి తీసుకెళ్లిపోయారు. అదే ఆ కదా. వైబ్ అట్లా మెయింటైన్ చేశారు. అందరికంటే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది సుజిత్ నిరబి. పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఫర్ పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది నాకు ఇది ఓజీ. నిజంగా అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి నాకు. అవును. మన సుజిత్ స్ట్రాంగ్ పాయింట్ ఏంది, టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ రైటింగ్ కూడా రైటింగ్, అదే టెక్నికల్ గా రైటింగ్ బాగా స్ట్రాంగ్ ఉంటాడు. ఈ ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ తోటి సాహో ఏ రేంజ్ లో తీసిండు మన సుజిత్. అసలు ఎంత గ్రాండ్ గా ఉండే అది. కాకపోతే చిన్న మిస్ఫైర్ ఏంటంటే ఆ స్టోరీని అందరికి, అంటే ఆ ప్రెజెంటేషన్ మనకి అర్థం కాలే అప్పట్లో. అవును. అంటే అదొక్కటి మిస్ఫైర్ అయిందని అనిపిస్తుంది. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకొని ఓజీలా కానీ అన్ని అనుకున్నట్టు ప్రెజెంటేషన్ వైజ్, నరేషన్ వైజ్ అన్ని మనకు కనెక్ట్ అయినాయి అనుకో, ఇంకా మనం ఆపేటోడే లేడు ఓజీని. అంతే. ఎక్కడికో పోతుంది. ఇంకా చాలా మంది అనుకుంటున్నారంటే ఏంటంటే ఇంత హైప్ ఇస్తున్నారు కదా, స్టోరీ రొటీన్ ఉంటే ఏమైపోతుంది అది అని. బట్ మనం చూసుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద సినిమాలు స్టోరీ రొటీన్ ఉన్న ప్రెజెంటేషన్ స్క్రీన్ ప్లే వల్ల యూనిక్ అయిపోతుంది ఆ సినిమా మొత్తం. సో ఇందులో కూడా అంతే, మనకి స్టోరీ ఒక గ్యాంగ్స్టర్ రొటీన్ స్టోరీ లాగా ఉన్నా కూడా మన పవర్ స్టార్ లుక్స్ కానీ క్యారెక్టరైజేషన్ వల్ల, ఆ బీజియం వల్ల, ప్రెజెంటేషన్ వల్ల వెళ్ళిపోతుంది సినిమా ఎక్కడికో. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు మనం ఆ ఓజస్ కి అంతే. కనెక్ట్ అయిపోవాలి. ఆ ముంబై ఆ బ్యాక్ డ్రాప్ అల్లకి వెళ్ళిపోవాలి. అలా కనెక్ట్ బేసిక్ గా ఎమోషన్ కనెక్ట్ అయిపోవాలి మనం సినిమా చూస్తున్నంత సేపు. ఏం గుర్తు రావద్దు సినిమా హాల్ ఉన్నంత సేపు. అట్లుంటే ఇక ఎక్కడికో వెళ్ళిపోతుంది ఓజీ సినిమా. ట్రైలర్ ఇంత లేట్ అయింది అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు కానీ, బట్ వర్తి అది. ఎందుకంటే మనం ఇంతగానం వెయిట్ చేసినాం ఈ ట్రైలర్ కోసం. ఫైనల్లీ వచ్చేసింది అండ్ కంప్లీట్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మూవీ ఎట్లా ఉండబోతుందో చూడాల్సిందే. చూడాలి. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మన తమిళ్లో కార్తిక్ సుబ్బరాజ్ ఉంటాడు కదా, అతని సినిమాటిక్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటది. కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. నాకు సుజిత్ లో కూడా సేమ్, అంటే కంపేర్ చేసలేను, సుజిత్ కూడా సేమ్ అట్లాంటి డైరెక్టర్ అనిపిస్తుంది. మన సుజిత్ ది ఫిల్మ్ మేకింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనిపిస్తాయి నాకైతే. సాహోలో తెలిసిపోయింది మనకి. చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లుంటుందో. సుజిత్ గానీ కార్తిక్ సుబ్బరాజ్ గానీ చాలా రైటింగ్ లో డెప్త్ ఉంటుంది. వాళ్ళ క్యారెక్టర్ స్టోరీ, బ్యాక్ స్టోరీ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, రైటింగ్ ఏదైతే సీక్వెన్స్ రైటింగ్ కానీ ఏదైతే ఉంటుందో మస్తు చాలా ఇన్ డెప్త్ గా రాసుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, చెప్పడం ముక్కలుగా చెప్తాడు కానీ తీసేటప్పుడు నెక్స్ట్ లెవెల్. అసలు నేను షాక్ అయిపోయినా ఈ టాలెంట్ చూసి అని అంటాడు. అదే అంటే 2 సినిమాలకి అంత టాలెంట్ అంటే గ్రేట్ అది నిజంగా. ఇప్పుడు చూడాలి తన ఫేవరెట్ హీరోని స్క్రీన్ మీద ఎట్లా చూపిస్తాడు మన సుజిత్ అని. ఎస్, ఫ్యాన్ బాయ్ మూమెంట్. ఎస్. సో ఇది గైజ్ మన ఫైనల్లీ ఓజీ ట్రైలర్ లో మేము అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ ఓజీ ఫైర్ స్టార్మ్ ని ఖచ్చితంగా మనం 25th రోజు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేమైతే అస్సలు మిస్ చేయం. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం టికెట్లు. సో మీరు బుక్ చేసుకున్నట్టయితే ఏ థియేటర్లో బుక్ చేసుకున్నారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై.